నన్ను అడగని చెప్పేసేవాళ్ళు కదా వాళ్ళు. అదే కదా. అవును మేము మమతకే వేసామని, అప్పుడు యాక్సిస్ మై ఇండియా అది ఈజీ అయ్యేది కదా. చెప్పలేదు అనడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ ఏమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బీజేపీకి వేసామని చెప్తే రేపు పొద్దున బీజేపీ ఓడిపోతే గనక వీళ్ళు క్రిందసారి మర్డర్లు చేశారు, లేకపోతే అవమానించారు, రేపులు చేయించారు నడి రోడ్డు మీద, అలాంటి అరాచకాలు చేస్తారన్న భయంతో చెప్పలేదేమో నిన్న. చెప్పలేదు. ఇప్పుడు అధికార పక్షాన్ని మళ్ళీ గెలిపిస్తున్న చెప్పడానికి ఏం బాధ. బీజేపీ అయితే అట్ట కొట్టిన సందర్భాలు లేవు ఏ రాష్ట్రంలో, మా తమ కోటేయలేదని చెప్పేసి. అదే అటు సమాజ్వాదీ వాళ్ళు అట్టంటే అరాచకాలు చేశారు, ఇటు తేజస్వి యాదవ్ వాళ్ళు అట్టంటే అరాచకాలు చేశారు, స్టాలిన్ వాళ్ళు చేశారు, మమతా బెనర్జీ చేశారు. ప్రాంతీయ పార్టీలు ఎట్లాంటి అరాచకాలు జరుగుతాయి గ్రౌండ్ లెవెల్. కాబట్టి చెప్పట్లేదు అన్నదే మమతకి వ్యతిరేకమేమో అని నేను అనుకుంటున్నా. బయట పెట్టట్లేదు అంటే భయం ఉంది ఇంకా గవర్నమెంట్ అంటే ఆమెకే ఓటేస్తే చెప్తారు కదా సగర్వంగా నవ్వుతా. అక్కడ తేడా ఉంది నెంబర్ 1. అయితే సమస్య ఎక్కడ వస్తున్నదంటే ఈ వీళ్ళు 1 గంట లోపే క్లోజ్ చేసేసారు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా. కొంతమంది అయితే ఇంట్లో కూర్చుని రాసేసిన వాళ్ళు కూడా నెట్వర్క్లు చూసినాయి, అట్లాంటివి కూడా ఉన్నాయి. ఈ పెద్ద సంస్థల వాళ్ళు 3-4 వేలు పొద్దునేసిన వాళ్ళు. సాధారణంగా పొద్దునేసేవాడు లాయల్ పార్టీ